హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు మంచి టేస్టీ కాంబినేషన్ చూపించబోతున్నానండి. అదే పప్పుచారు ఉప్పు చేప అండి. చాలా చాలా బాగుంటుందండి. పప్పుచారుతో ఉప్పు చేప అనేది సూపర్ కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంలో పప్పుచారులో వెన్న వేసుకుని ఉప్పు చేప నంచుకుని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. సో మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కోసి వేసుకోవాలండి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలండి. పప్పు బాగా మెత్తగా ఉడకాలండి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. వాటర్ వేసి నానబెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు ఉప్పు చేపను హాట్ వాటర్లో వేసి నానబెట్టుకుందామండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు దీనిని పక్కన పెట్టుకుందామండి. పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ప్రెజర్ వచ్చేలోపు ఎండి చేపను క్లీన్ చేద్దామండి. ఎండి చేప మీద ఉన్న వైట్ అంతా క్లీన్ చేసేయాలండి, లేకపోతే నీసు వాసన వస్తుందండి. ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. మంచిగా ఉడికిందండి. ఒక్కసారి కలుపుకొని ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే చింతపండు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని మరిగించాలండి. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఇలా మరిగిన తర్వాత పోపు వేసుకుందామండి. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇంగు కూడా వేసి ఫ్రై చేయండి. చూసారు కదండి, ఫ్రై అయ్యింది. ఇప్పుడు పప్పుచారులో వేసుకుని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలండి. చూసారు కదండి, పప్పుచారు రెడీ. ఇప్పుడు ఉప్పు చేపను ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసిన ఉప్పు చేపను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేసుకుని కలుపుకోవాలి. ఇది ఉప్పు చేపే కాబట్టి ఉప్పు అవసరం లేదండి. ఈ ఉప్పే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామేనండి. చూసారు కదండి, పప్పుచారు ఉప్పు చేప రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.